నిజం చెప్పకపోవడం అబద్ధం, ఆ అబద్ధాన్ని నిజం చేయాలనుకోవడం మోసం. చంద్రబాబు అందంగా ఓ అబద్ధం చెబుతారు, అది నిజమే అని ప్రజలను నమ్మించడానికి ఎల్లో మీడియా అడ్డమైన వార్తలు వండి వారుస్తుంది. దాన్ని ఎల్లో బ్యాచ్ విస్తృతంగా ప్రచారం చేస్తుంది. ఫైనల్గా మిషన్ సక్సెస్. చంద్రబాబు క్రెడిట్ చోరీ పాలసీలో భాగంగా మరో ప్రాజెక్ట్ ఆయన ఖాతాలోకి చేరిపోయింది. ఎలాంటి కష్టం కృషి లేకుండానే, పావలావంతు పనితనం చూపకుండానే అప్పనంగా భోగాపురం ఎయిర్పోర్టు క్రెడిట్ను బాబు జాగ్రత్తగా జేబులో వేసుకున్నారు. అసలు 4వసారి సీఎంగా పనిచేస్తున్న చంద్రబాబుకు ఒక్క ప్రభుత్వ బడి కట్టిన చరిత్ర ఉందా? ఒక్క సచివాలయం కట్టిన చరిత్ర ఉందా? ఒక్క ఆర్బీకే సెంటర్ కట్టిన చరిత్ర ఉందా? ఒక విలేజ్ క్లినిక్ కట్టినటువంటి చరిత్ర ఉందా? ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ కట్టిన చరిత్ర ఉందా? సుదీర్ఘ సముద్ర తీర ప్రాంతం ఉన్న ఏపీలో ఒక్క పోర్టు కట్టిన చరిత్ర ఉందా? 7 ఏళ్లు సీఎంగా ఉన్న అమరావతిలో కనీసం ఒక్క శాశ్వత భవనం కూడా కట్టలేకపోయిన చంద్రబాబు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలోనే భోగాపురంలో ఎయిర్పోర్టు కట్టేశారని కోతలు కోస్తుంటే నమ్మేదెవరు? 2019 ఎన్నికలకు ముందు ఒక శిలాఫలకం వేసి టెంకాయ కొట్టేసినంత మాత్రాన ఎయిర్పోర్టు కట్టేసినట్టు అవుతుందా? కొబ్బరికాయలు కొట్టేసి గుమ్మడికాయలు కట్టేస్తే విమానాలు గాల్లోకి ఎగిరిపోతాయా? నాబార్డు నుంచి తెచ్చిన 868 కోట్ల రూపాయల నిధులు అమరావతికి మళ్లించి భోగాపురం ఎయిర్పోర్టుకు వెన్నుపోటు పొడిచింది చంద్రబాబు కాదా? బాబు గారి పనితనం గురించి చెప్పాలంటే 12 ఏళ్లుగా అమరావతిలో ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కలు పేరుకుపోయిన ముళ్ల కంపని అడిగితే చెప్పేస్తాయి. అసలు భోగాపురం ఎయిర్పోర్టు కోసం 2700 ఎకరాల భూ సమీకరణ చేసిందెవరు? 67 కోట్ల రూపాయలతో నిర్వాసితులకు అద్భుతమైన పునరావాస కాలనీలు కట్టించిందెవరు? కోర్టుల్లో 130 కేసులు క్లియర్ చేయించిందెవరు? కేంద్ర రక్షణ పర్యావరణ అనుమతులు తెచ్చిందెవరు? ఇన్ఫ్రాస్ట్రక్చర్ R&R ప్యాకేజీ కోసం 1200 కోట్లు ఖర్చు చేసిందెవరు? 55 కిలోమీటర్ల మేర 6 లేన్ల కనెక్టివిటీ రోడ్డు కోసం ఆలోచన చేసిందెవరు? కేంద్రాన్ని ఒప్పించి రహదారుల పనులకు నిధులు తీసుకొచ్చిందెవరు? 2024 ఎన్నికల నాటికే ఎయిర్పోర్ట్ రన్వే, ఎర్త్వర్క్, టాక్సీవే, పీటీబీ, ఏటీసీతో సహా కీలక భవనాల నిర్మాణం దాదాపుగా పూర్తి చేసిందెవరు? ఈ ప్రశ్నలన్నిటికీ వినిపించే ఒకే ఒక్క సమాధానం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు చంద్రబాబు జగన్ కష్టాన్ని, కృషిని, క్రెడిట్ని హైజాక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు నాలుక ఎన్ని అబద్ధాలైనా చెబుతుంది, కానీ 2019-24 మధ్య భోగాపురం ఎయిర్పోర్టు పనులకు సంబంధించిన జీవోలు అబద్ధాలు చెప్పవు కదా. ఒక్కసారి ఆ డీటెయిల్స్ ఏంటో స్క్రీన్ పైన చూద్దాం. కొన్ని ముఖ్యమైనటువంటి జీవోలు ఎప్పుడెప్పుడు ఏ సందర్భంలో ప్రభుత్వం ఇచ్చిందనేది ఒక్కసారి స్క్రీన్ పైన చూడండి సార్. ఎస్, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆ రోజు వచ్చినటువంటి జీవోలు. 30/3వ నెల 2020 2203 ఎకరాల విస్తీర్ణంలో భోగాపురం ఎయిర్పోర్టు నిర్మించడానికి జిఎంఆర్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ను ఎంపిక చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు సార్. ఇవన్నీ జీవోలు ఏ రోజు వచ్చిందన్నది 19/5/2020 ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం ప్రత్యేకంగా జిఎంఆర్ విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ పేరిట కంపెనీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వానికి లేఖ. 18/9/2020 ఎయిర్పోర్టు నిర్మాణాన్ని పర్యవేక్షించడానికి 15 మంది అధికారులతో ఎయిర్పోర్టు డెవలప్మెంట్ మానిటరింగ్ కమిటీ. 5/9/2021 భీమిలి భోగాపురం ఎయిర్పోర్ట్ రహదారి నిర్మాణానికి నోడల్ ఏజెన్సీగా విఎంఆర్డీఎన్ నియమిస్తూ ఉత్తర్వులు. 3/5/2023 భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణానికి శంకుస్థాపన. 16/5/2023 కొత్తగా నిర్మించే విమానాశ్రయంలో సేవలను అందించే విధంగా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాతో జిఎంఆర్ ఒప్పందం. 25/1/2024 భూసేకరణకు అదనంగా 22.42 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు. 15/3/2024 ఎయిర్పోర్ట్ నిర్వహణకు ఏఏఐ, కస్టమ్స్, ఇమిగ్రేషన్ సిబ్బంది, ఇలా పోలీస్, వాతావరణ శాఖ ఇలాంటి వివిధ విభాగాలకు లీజు విధానంలో భూమి కేటాయిస్తూ ఉత్తర్వులు. అలా చూసుకుంటే ఎన్ని ఉన్నాయో చూడండి సార్. ఒకసారి ఎన్ని కనిపిస్తున్నాయో చూడండి. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇచ్చినటువంటి జీవోలు, ప్రభుత్వ ఉత్తర్వులు. ఈ రకంగా ఈరోజు పూర్తి స్థాయిలో దాని నిర్మాణాన్ని చేపట్టి మనకు అందుబాటులోకి తీసుకొస్తే క్రెడిట్ చోరీ కోసం చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ అయిపోయారు. మొత్తం క్రెడిట్ని హైజాక్ చేసేస్తున్నారు. ఒకసారి బాబు గారు ఏం మాట్లాడారో విందాం సార్. ఈరోజు ఎయిర్పోర్టు ప్రారంభోత్సవం సందర్భంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రకటన చేశాం. 19లో అనుమతులు తెచ్చి శంకుస్థాపన చేశాం. భోగాపురానికి
నాడు కొబ్బరికాయ కొట్టింది మనమే, నేడు గుమ్మడికాయ కట్టింది మనమే. గుర్తుపెట్టుకోమని కోరుతున్నాను. అంతమంది జనం ఉన్నారు, ప్రధానమంత్రి ఉన్నారు, ముఖ్యమైన నేతలు ఉన్నారు, అన్ని పార్టీల నాయకులు ఉన్నారు. మరి అందరి ముందు ఏం చేసామో చెప్పుకోకుండా కొబ్బరికాయ కొట్టింది మనమే, గుమ్మడికాయ కట్టింది మనమే. మనం చేసిన 2 పనులు ఇవి. మనం చేసిన పనులు ఏంటి? 2 మిగతా పనులు చెప్పుకోవచ్చు కదా. ఏం చేశామో చెప్పుకోలేనటువంటి దుస్థితిలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆయన కట్టినటువంటి ఎయిర్పోర్ట్ ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం సార్, ఎంత అద్భుతంగా ఎయిర్పోర్ట్ కట్టారనేది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన 5 ఏళ్ల కాలంలో పరిపాలనలో ఆయన కట్టినటువంటి ఎయిర్పోర్ట్ను చూద్దాం. చంద్రబాబు నాయుడు గారు నేనే కట్టాను అంటున్నారు కదా, ఒకసారి ఆ దృశ్యాలు స్క్రీన్ పైన చూపించండి సార్. చంద్రబాబు నాయుడు గారు కట్టిన అద్భుతమైన ఎయిర్పోర్ట్ చూడండి సార్. అదే చంద్రబాబు నాయుడు గారు 2019 వరకు కట్టినటువంటి ఎయిర్పోర్ట్. ఆ శిలాఫలకం ఒకటి వేశారు. చెప్పారు కదా ఇంతకుముందు, ఆయనే చెప్పారు కదా కొబ్బరికాయ నేనే కొట్టాను అని. అది వేసి కొబ్బరికాయ కొట్టేశారు. 14/2/2019 ఎయిర్పోర్ట్ కంప్లీట్ అయిపోయినట్టే కదా. 2019లోనే కదా అధికారం పోయింది. ఇప్పుడు చూడండి, ఫిబ్రవరిలో ఆయన ఆ పలకం అక్కడ వేసేసారు కాబట్టి ఈరోజు ఎయిర్పోర్ట్ అయిందట, ఆయన కట్టారట. ఇంకా చూడండి ఎంత అద్భుతంగా ఉందో, ఆ పనులు కూడా అద్భుతంగా, నిర్మాణ పనులు ఎంత చక్కగా జరిగాయో బాగా చూపించండి. చంద్రబాబు గారు కట్టిన ఎయిర్పోర్టు ఇది, జగన్ గారు కట్టింది. ఆయన కట్టేటటువంటి విధానం ఎలా ఉంటుందనేది ఋషికొండలో ప్రభుత్వ భవనాలు కట్టారు కదా, ఎంత అద్భుతంగా ఉందో అర్థమైంది అందరికీ. నాడు నేడు పేరుతో స్కూల్స్ ఎలా డెవలప్ చేశారో చూశారు. మెడికల్ కాలేజీలు ఏ రకంగా కొత్తవి కట్టారో అందరూ చూశారు. ఆర్బీకేలు ఎలా కట్టారో చూశారు. సచివాలయాలు ఎలా కట్టారో అందరూ చూశారు. మా చంద్రబాబు నాయుడు గారు కట్టినటువంటి శిలాఫలకం అదే సార్ ఎయిర్పోర్ట్, ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఈ రకంగా క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు. ఇది చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన ఎయిర్పోర్టు. కోర్టుల్లో 130 కేసులను పరిష్కరించేలా చేసింది జగన్. కేంద్ర రక్షణ పర్యావరణ అనుమతులు తెచ్చింది జగన్. 2700 ఎకరాలు భూసేకరణ చేసింది జగన్. R&Rకి 967 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది జగన్. 67 కోట్లతో పునరావాస కాలనీలు నిర్మించింది జగన్. చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఎక్కడా లేదు సార్ ఇందులో. ఇన్ఫ్రాస్ట్రక్చర్ R&R కోసం 1200 కోట్లు ఖర్చు పెట్టింది కూడా జగన్. 2024 ఎన్నికల నాటికి రన్వే పనులు కీలక దశకు తెచ్చింది కూడా జగన్. ఇలా చెప్పుకుంటూ పోతే మొత్తం జగన్ గారు గడితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి పాపం చాలా కష్టపడి కొబ్బరికాయ కొట్టాను, గుమ్మడికాయ కొట్టాను, అయిపోయింది, 2 పనులు నేను చేసేసాను కాబట్టి ఇది నాదే అని అంటున్నారు. రైట్, ఇదే అంశంపైన చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు రామ్నాథ్ గారు, సీనియర్ అనలిస్ట్, నాగార్జున యాదవ్ గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, పుణ్యశీల గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి.